బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ గార్డెన్ ఏరియా డెన్‌లో కూర్చొని, వాళ్ళు ఈ బిగ్ బాస్ జర్నీలో ఏం నేర్చుకున్నారో అనేది డిస్కస్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే కళ్యాణ్ ఈ బిగ్ బాస్ వల్ల నేను తనూజని గెలుచుకున్నాను అనే మాట చెప్పడం జరిగింది. వెంటనే మాటను ఫ్లిప్ అయ్యాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే, ఇమాన్యుయల్ ఈ హౌస్‌కి వచ్చి నేను చాలా తెలుసుకున్నాను. మనుషులకి డబ్బుల కంటే సమయాన్ని కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్ ఈ హౌస్‌లో నేను చాలా విషయాల్ని నేర్చుకున్నాను. మొదట ఒక మనిషితో నాకు కోపం కానీ, గొడవ గానీ జరిగితే మళ్ళీ తిరిగి ఆ మనిషి మొఖాన్ని చూసేవాడిని కాదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ కోపమైనా ఏదైనా సరే మళ్ళీ ఆ మనిషితో కలవడం చాలా ఇంపార్టెంట్ అనేది నేర్పించింది నాకు ఈ బిగ్ బాస్ అంటూ చెప్పాడు. ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి సినిమా మాత్రమే నా ప్రపంచం అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా మాత్రమే కాదు, మనుషులకి సమయాన్ని ఇవ్వడం, మనుషులతో ఎక్కువ సేపు ఉండడం, గొడవ పడిన వాళ్ళతో మళ్ళీ ఎలా కలవాలి అనే విషయాల్ని కూడా నేను నేర్చుకున్నాను. ఈ హౌస్‌లో మొదట నా ఆట చాలా వరస్ట్‌గా ఉండేది. ఎందుకంటే కొత్త మనుషులతో కలవడం నాకు చాలా కష్టం. మొదటి నుంచి హాస్టల్స్‌లోనే ఉండేవాడిని కాబట్టి. కానీ ఇక్కడ కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు. ఆటను ఎలా ఆడాలి అనేది నేర్పించారు. అంటే ఒకరు మనకి నేర్పితే నేర్చుకునేంత అంటే మన వయసు దాటుతుంటే వీళ్ళు చెప్తే మనం వినేదేంటి అనుకుంటాము. కానీ ఈ జర్నీ అలా కాదు. ఒకరు చెప్తే నేర్చుకోవాలి. ఓటమి తెలుస్తుంది, గెలుపు తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. నాకలా హెల్ప్ చేశారు తనుజ గానీ, ప్రియ గానీ, శ్రీజ గానీ, అలానే ఇమ్ము అన్న, నువ్వు గానీ ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేశారు. ఈ హౌస్‌లో బయటికి వెళ్ళిన తర్వాతైనా ఇమ్ము అన్న, ఈ కళ్యాణ్ పడాలా, ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని వదలడు. నేను నిన్ను కూడా వదలనంటే, ఇమ్ము నేను కూడా నిన్ను వదలనురా, నేను కూడా నీలాంటి వాడినే అంటూ చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ హౌస్ వల్ల నేను ఒక అన్నని గెలుచుకున్నాను. అలానే తనూజని గెలుచుకున్నాను. ఆ తర్వాత అని అక్కడి వరకు ఆపి మళ్ళీ ఫ్లిప్ అయితూ నాకు ప్రియ, శ్రీజ వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అన్నట్టుగా చెప్తాడనమాట కళ్యాణ్. కళ్యాణ్ ఇండైరెక్ట్‌గా తనూజని గెలుచుకున్నాను అనేటప్పుడు ఒక బ్రేక్ ఇస్తాడు వాయిస్‌లోనే. ఆ బ్రేక్ అన్నది ఒక అన్నని గెలుచుకున్నాను, తనూజని గెలుచుకున్నాను అని, అంటే ఇక్కడ అన్న అని చెప్పి అక్కడ తనూజ అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత శ్రీజ, ప్రియ ఫ్రెండ్‌షిప్‌ని గెలుచుకున్నాను అన్నట్టుగా చెప్తాడనమాట. బయటికి వెళ్ళాక కూడా కళ్యాణ్ ఒక్కసారి ఎవరినైనా ఫిక్స్ అయితే వాళ్ళ పైన ఇష్టం, ప్రేమ అలానే ఉంటుంది. దాన్ని ఎప్పటికీ కూడా నేను పోగొట్టుకోను అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇక్కడ ఇమాన్యుయల్‌కి ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పాడు. ఒక్కసారి ప్రేమ పుడితే వదలను అన్నట్టుగా. అంటే తను లైఫ్‌లో ఎదుర్కొన్న సిట్యుయేషన్స్‌ని కూడా చెప్తూ ఈ హౌస్‌లో జర్నీని బేస్ చేస్తూ చెప్పాడు. ఒక్కసారి కూడా ఈ బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వచ్చాను అని నేను అనుకోలేదు. మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన ఇప్పటివరకు ఎప్పుడో ఒకప్పుడు చూసుకొనే ఉండుంటారు. కానీ నేను అలా చూసుకోలేదు. ఆఖరికి డీమన్ కూడా ఎప్పుడో ఒక దగ్గర రీల్స్‌లో గానీ ఎలా అయినా కనిపించుంటాడు. నాకు ఇదే ఫస్ట్ ఛాన్స్ కాబట్టి దీన్ని ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవాలి. నా కోపంతో, నా పొగరుతో నేను దీన్ని పాడు చేసుకోకూడదు అనుకున్నాను. ఇప్పటివరకు అలానే ఉన్నాను అంటూ తన మనసులో మాటను చెప్పకనే చెప్పాడు కళ్యాణ్. మరి కళ్యాణ్ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి?